అందరికీ నమస్కారం. రేపు ఒంగోలు నగరం వైసీపీ నాయకులు కార్యకర్తలు 10,000 మందికి పైగా వైసీపీ లీడర్షిప్ తోటి కూడా గడలాడనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కోటి సంతకాల సేకరణ భాగంగా రకరకాల నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈ పత్రాలని సంతకాలు చేసిన పత్రాలని కూడా భారీ ర్యాలీగా వచ్చి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా సుమారు 10,000 మందితో ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ఉదయాన్నే 10:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. రేపు జిల్లా వ్యాప్తంగా 10,000 మంది కార్యకర్తలతోటి ఒక ర్యాలీ నిర్వహిస్తామనుకున్నాం. అందులో ప్రధానంగా మన ఒంగోలు రిజర్వ్ నుంచి 3,000 మంది కార్యకర్తలు హాజరవ్వాలని, వేలాదిగా వచ్చి మన నియోజకవర్గ పార్టీ బలాన్ని నిరూపించాలని, జగనన్న ఇచ్చిన పిలుపుకి విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా భారీగా వేల సంఖ్యలో ఒంగోలు నియోజకవర్గానికి చేరుకొని అక్కడ వైఎస్ఆర్ విగ్రహం జిల్లా కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కూడా ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ చేపట్టేలాగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు, కనిగిరి ఇన్ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంలో ఆయా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఈ మెడికల్ విద్యను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తుల్లోకి తీసుకెళ్తే వచ్చేటువంటి నష్టాలను ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి పల్లెలో, ప్రతి డివిజన్ లో కూడా తిరిగి 3-4 నెలలు కూడా కష్టపడి దాన్ని ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల మద్దతుతోటి మరి కోటి సంతకాల సేకరణకు సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అధిష్టానం 50,000కు పైగా కూడా ఆ కాన్స్టిట్యున్సీలో మరి సంతకాలు సేకరించమని చెప్పింది. అయితే దానికి ప్లస్ చేస్తూ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 60,000, 70,000, 80,000 వరకు కూడా మరి ఆ కోటి సంతకాల సేకరణ మరి సూపర్ సక్సెస్ అయిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రేపు వైసీపీ బలం నిరూపించుకోనుందని కూడా తెలియజేసుకోవచ్చు. 2024లో వైసీపీ అధికారం పోయిన తర్వాత భారీ కార్యక్రమం ఇదే హైలైట్ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 10,000 మంది వైసీపీకి పైగా కూడా కార్యకర్తలు నాయకులను తీసుకొచ్చి ఒంగోలులో రుద్రతాండవం చేస్తారని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇది వైసీపీ క్యాడర్ కు కొంత అండగా రావాలి, వైసీపీని బలోపేతాన్ని చేసేందుకు ఈ ర్యాలీతో దోహదపడుతుందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎర్రగొండపాలెనికి సంబంధించి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలను తీసుకొచ్చేలాగా అక్కడ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు కూడా అక్కడ మోటివేట్ చేస్తున్నారు. కనిగిరి నుంచి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు కూడా భారీగా వెహికల్స్ ఏర్పాటు చేసుకొని ఒక ర్యాలీ లాగా ఒంగోలులోకి వచ్చేందుకు వారు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దర్శి నుంచి మరి జిల్లా అధ్యక్షులు కాబట్టి అక్కడి నుంచి కూడా వందల సంఖ్యలో వాహనాల ద్వారా మరి వారంతా కూడా ఒంగోలు ర్యాలీలో పాల్గొనేలాగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అదేవిధంగా కొండేపి కాన్స్టిట్యున్సీ, మార్కాపురం కాన్స్టిట్యున్సీ, గిద్దలూరు కాన్స్టిట్యున్సీల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసి వైసీపీ రేపు లాడిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ బలం వైసీపీ గనక రేపు ర్యాలీ కనుక భారీగా కార్యకర్తలను మోటివేట్ చేసి మరి 10,000కు పైగా కూడా ర్యాలీ సక్సెస్ కనుక ఆ మార్గంలో కనుక వెళ్తే రాబోయే రోజుల్లో వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే, వైసీపీకి శుభగడియలు వచ్చినట్లే. ఎందుకంటే ఈ పీపీపీ విధానాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లారు. పార్టీ అధిష్టానం కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి వచ్చిన బాక్సులను జిల్లా పార్టీ కార్యాలయంలో భద్రపరిచారు. వాటిని ఊరేగింపుగా కూడా ర్యాలీగా తీసుకెళ్లి వాటిని మరి కేంద్ర కార్యాలయంలో వైసీపీ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి చేర్చి వాటన్నిటిని కూడా అక్కడి నుంచి ఆ ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ కు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించేలాగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 10,000 మందికి పైగా వైసీపీ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలు కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరుండి అన్ని పర్యవేక్షిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా
చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి 3,000 మందికి పైగా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలందరినీ ఒంగోలు హెడ్ క్వార్టర్ తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఆయా గ్రామాలకు కూడా వెహికల్స్ పంపించి వారందరిని మోటివేట్ చేసి తీసుకొచ్చే విధంగా కూడా ఆయన మరి వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు కొత్తపట్నం మండలం నుంచి కానీ ఒంగోలు రూరల్ మండలం నుంచి వచ్చే గ్రామాల నుంచి ప్రజలకు అసౌకర్యం లేకుండా కార్యకర్తలు వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. చుండూరు రవి కూడా ఇది ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ హైప్ వచ్చే వైసీపీ ర్యాలీ మరి రేపు ఆయన ఆధ్వర్యంలో కూడా భారీగా కార్యకర్తలు మోటివేట్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.